విజయవంతం చేద్దాం. ఇది వచ్చేసి ఓన్లీ మన ఇండియన్ కల్చర్, ఇండియన్ వాతావరణంకు మన కుకింగ్ స్టైల్కి వచ్చేసి ఈ చికెన్ వైరస్ ఏమి ఉండదు, ఆ హీట్ అంతా అని చెప్పేసి నాకు అవేర్నెస్ కోసం ఇది చేసాము. సో అందరూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. కూడా అందరూ టేస్టీగా ఆస్వాదించదగ్గ పౌష్టికాహారం ఇది. అయితే దీనికి గాను నిన్న మొన్న 10-15 రోజుల నుంచి వదంతులు మోపండి. కొన్ని సోషల్ మీడియా కొన్ని మాత్రమే వదంతుల వల్ల చికెన్ ప్రియులను చికెన్కు దూరం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఆ వదంతులను నమ్మవద్దని, అది ఎంతవరకు కూడా సత్యదూరమైన విషయం అది. కాబట్టి చికెన్ తినండి, ఆరోగ్యంగా ఉండాలన్న పిలుపుతోటి ఈరోజు వెంకటేశ్వర హ్యాచరీస్ వారు ఈ చికెన్ మేళను జరపడం జరుగుతుంది. అయితే ఇటు చికెన్ రైతులు మరియు వ్యాపారస్తులు కూడా కొంత మేరకు దిగులుగానే ఉన్నారు. వ్యాపారాలు లేక మరియు రైతులు కూడా చికెన్ తినండి. కొంచెం లైన్లో రండి ప్లీజ్, ప్లీజ్ కమింగ్ ద లైన్. చికెన్ తీసుకుంటే అంత లైన్లో రండి. లాస్ట్కి వెళ్ళండి. ఎవరు కూడా దానికి వీలేదు. చికెన్ రుచిలో రారాజు, రుచిలో రారాజు చికెన్. సమయం ఏదైనా సందర్భం ఏదైనా చికెన్ లేని అదొక వెలితిగానే కనబడుతుంది. చికెన్ని ఆస్వాదిస్తూ తినండి. గట్టిగా చికెన్ అవేర్నెస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ బ్రెయిన్ ఫ్లూ వస్తుంది, అది వస్తుంది చెప్పి వైరస్ ఉంది, అది అని చెప్పి అది తినట్లేదు. సో మేము మన ఇండియన్ కుకింగ్ స్టైల్లో మనం హీట్ చేస్తాం కదా అని చెప్పేసి కొంచెం అవేర్నెస్ చేసి కొంచెం చికెన్ తింటాం చెప్తున్నాము. సో మనకు ఇండియన్ కుకింగ్ స్టైల్లో ఏమి రాదు, ఇట్లా ఏం రోగం ఏమి రాదు. సో చికెన్ తినొచ్చు, ఏమి ప్రాబ్లం లేవు. అవేర్నెస్ కోసం వెంకటేశ్వర హ్యాచరీస్ మేము చేసాము. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే ఈ పబ్లిక్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. ఇది చికెన్ తినడం వల్ల ఈ బర్డ్ ఫ్లూ వైరస్ వస్తుంది, దానివల్ల కొంచెం పబ్లిక్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి చాలామంది ఒక అపోహ జరుగుతుంది. దయచేసి మేము చెప్పేది ఏంటంటే, మేము ఇలాంటి సిచ్యువేషన్కి వచ్చినాము ఈరోజు అంటే కొన్ని సోషల్ మీడియా వల్ల వచ్చాము. మనం ఆ వైరస్ అనేది 70 to 100 degreesలో మనం కుక్ చేసుకొని తింటున్నాము. ఎలాంటి ఉండదు. ఏదైతే వైరస్ ఉన్న బర్డ్ అయితే మన షాప్లోకి, మన చికెన్ షాప్ దగ్గర రాదు. అయినా మనం హెల్తీ బర్డ్ కట్ చేసుకొని తింటున్నాం కాబట్టి మీకు ఎలాంటి అపోహ వద్దు. దయచేసి చికెన్ తినండి, ఈ వ్యవస్థను కాపాడండి.
ఎందుకంటే దీని మీద చాలా పెద్ద ఇండస్ట్రీ. మనం ఇవాళ ఈ ఇండస్ట్రీ వల్ల చాలా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ రోడ్డు మీదకి వస్తే గవర్నమెంట్కే కానీ యువతకే కానీ ఎఫెక్ట్ అవుతుంది. దయచేసి మీరు ఎలాంటి అపోహలు నమ్మకండి. ఈ చికెన్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండదు. మీరు 100% చికెన్ తినొచ్చు. మేము అది గ్యారంటీ. ఒక కంపెనీ ఇంత పెద్ద కంపెనీ కండక్ట్ చేస్తుంది అంటే 100% ఇది వైరస్ అనేది ఉండదు. కూడా పెట్రోల్ బంక్ దగ్గర వెంకటేశ్వర హ్యాచరీ వాళ్ళు ఏర్పాటు చేసిన చికెన్ మేళా పెట్టడం జరుగుతున్నది. ఇది ఎందుకు పెడుతున్నామంటే ఇక్కడ బర్డ్ ఫ్లూ అనే ఒక ఫ్లూ వైరస్ వదంతులతోటి పెడుతున్నాం. ఇక్కడ వదంతుల వల్ల చికెన్ కొంచెం కొన్ని ఫ్యామిలీస్ దూరం పెడుతున్నాయి. అలాంటి వదంతులు నమ్మకండి అని చెప్పి ఇక్కడ చికెన్ మేళా పెట్టడం జరిగింది. ఎలాంటి వదంతులు నమ్మకండి. చికెన్ అనేది మన ఆరోగ్యానికి ఎంతో అవసరము. ఇది ఇమ్యూనిటీ పవర్ అనేది మనకు ఎంతో ఉంటుంది. మన కరోనా టైంలో ఇట్లా ఇదే జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ టైంలో కరోనా ముందు చికెన్ తినొద్దని చెప్పారు. తర్వాత చికెన్ తినండి కరోనా రాదు, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని చెప్పారు. అప్పుడు కరోనా టైంలో ఇట్లా ఓన్లీ ఖాళీ మన చికెన్ షాప్స్కి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందంటే అర్థం చేసుకోండి మనకి ఇది ఎంత ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది అనేది అర్థం చేసుకోండి. చికెన్ వదంతులు నమ్మకండి, చికెన్ దూరం పెట్టకండి, చికెన్ తినండి, పోల్ట్రీ ఇండస్ట్రీని కాపాడండి. పోల్ట్రీ ఇండస్ట్రీ అనేది ఒక ఇండస్ట్రీ కాదు, ఒక ఫార్మర్, ఒక రైతును రోడ్ పాలు చేస్తే మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రైతు 40-45 రోజులు కష్టపడితేనే ఇది ఒక చికెన్ పోల్ట్రీ మనకు బాడీ ఇక్కడికి వస్తుంది. అది ఎంత కష్టపడుతుంది అనేది ఒక పోల్ట్రీ రైతును చూస్తే తెలుస్తుంది మనకు. డే నైట్ కష్టపడితేనే అవుతుందండి. దయచేసి వదంతులు నమ్మకండి, చికెన్ దూరం పెట్టకండి. చికెన్ వంటకం అనేది మన ఇండియన్ వంటకం ప్రకారం 70 డిగ్రీ ఎబో వండితే ఎలాంటి ఫ్లూ అనేది ఉండదు. దయచేసి మీరు నమ్మండి. ఎందుకంటే గవర్నమెంట్ గిట్ట ఇప్పటి వరకు ఎక్కడ చికెన్ తినకమని చెప్పింది, తినకమని చెప్పలేదు, తినమనే చెప్తుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ చికెన్ తినమనే చెప్తుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి, వదంతులు నమ్మకండి. సోషల్ మీడియా వదంతులు నమ్మకండి. గవర్నమెంట్ స్టేట్మెంట్ చూడండి. గవర్నమెంట్ స్టేట్మెంట్ ఎక్కడైనా చికెన్ తినకమని చెప్తే అప్పుడు నమ్మండి. కానీ సోషల్ మీడియా వదంతులు ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే వాట్సాప్లో కానీ ఏదైనా ఫొటోస్ కానీ అది ఇప్పుడు జరిగినాయి కావవి. ఒక 10 years నుంచి ఫార్మర్ల ఏదో ఒక బర్డ్ ప్రాబ్లం ఉంటుంది. ఆ బర్డ్ ఫోటో తీసి ఇది బర్డ్ ఫ్లూ వల్ల ఉన్న బర్డ్ అని చెప్పి మనకు చూపిస్తున్నారు. అది బర్డ్ ఫ్లూ మన సోషల్ మీడియాలో కనిపించే ఫొటోస్ ఎక్కడ బర్డ్ ఫ్లూ సంబంధించిన ఫొటోస్ కానే కావు. ఇక్కడ అట్లాంటి ఫోటోలు మనకు బర్డ్ ఫ్లూ సంబంధించిన ఫొటోస్ ఇట్లా కావండి. దయచేసి అర్థం చేసుకోండి. మా యూనియన్ తరఫున ఇట్లా గవర్నమెంట్ ఒక చిన్న విన్నపం. ఎందుకంటే ఈ వ్యవస్థను కాపాడండి. మీరు ఇట్లా ఎవరైనా ఒకరు వచ్చి చికెన్ తినండి అని చెప్పి ఏ మినిస్టర్ అయినా సరే, గవర్నమెంట్ ఎవరైనా సరే చెప్పండి, ఈ క్వాలిటీని కాపాడండి. మా అల్వాల్ యూనియన్ తరఫున ఒక చిన్న రిక్వెస్ట్గా మేము కోరుకుంటున్నాము. దయచేసి వదంతులు నమ్మకండి. ప్రజలందరికీ